జై గురుదత్త. మేము మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాత టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ అమ్మని శక్తి స్వరూపిణిగా కులదైవంగా భావిస్తుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్ళు. అమ్మ ఆయనకి ఖడ్గం ఇచ్చి ఆశీర్వదించిందని చెప్తారు. జై భవానీ, జై శివాజీ. ఆ అమ్మ దర్శనం తర్వాత మేము హైదరాబాద్ రిటర్న్ బయలుదేరాం. రిటర్న్ వచ్చేటప్పుడు కర్ణాటకలోని మాణిక్య ప్రభు సంస్థానానికి అయితే రీచ్ అయ్యాము. అసలు మాణిక్య ప్రభు సంస్థానం ఎంతో ప్రశాంతంగా, అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పొల్యూషన్ నుండి, ఈ డైలీ టెన్షన్స్ నుండి అక్కడ ఒక్క రోజు ఉంటే అసలు మన మనసుకి ఎంతో ప్రశాంతంగా, ఆ వాతావరణం అంతా మనకి ఎంతో ఒక బూస్ట్ ఇస్తుంది. సో చూస్తున్నారు కదా, అసలు ఆ ప్లేస్ అసలు అంత ప్రశాంతంగా, సైలెంట్గా, అసలు మన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు ఆ సంస్థానం అంతా కూడా. సో ఆ సంస్థానం మాణిక్య ప్రభు దర్శనం తర్వాత మేము మా టూర్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. సో అరౌండ్ నైట్ 12 అలాగా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో సేఫ్గా మా జర్నీ అయితే ఇట్లా సాగిందండి. ఆ గురుదేవుల ఆశీస్సులతో మీరంతా కూడా క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై గురుదత్త.